హాయ్, ఈరోజు మనం సర్వీస్కి వచ్చాం మన బండికి. ఈడే మా బావ కింద చూస్తూ ఉన్నాడు, ఇంజన్ ఎట చేస్తున్నారు ఏందని కథంలో. ఈ ఏడు నుంచి ముందుకు పోయినా ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V70 గోల్డ్ ఫుల్ సర్వీస్కి ఎంత అయిందో తెలుసుకున్నాం. ఈరోజు మాత్రం కూలెంట్ ఆయిల్ ఫుల్గా పోయిరా మహానుభావం అని చెప్పి దీన్ని సంఘానికి పోసినాడు. ఫుల్గా పోసి ఇది పొంగి బయట పోతుందంట, ఇదేం బిందులో నీళ్ళు అన్నట్టు. సరేలే అని చెప్పి సర్వీస్ అంతా అయిపించేసుకుని ముందుకు వచ్చినాం. కానీ సర్వీసు అంతా అయ్యేటప్పటికి 2600 అయింది. అలా విజయవాడకి కిరాయి దొరికింది. సర్వీస్ అవంగా ముగించుకొని ఇద్దరం కలిసేసి అలా ఆర్చిరోడ్కి మొదలుపెట్టినాం. ఆర్చిరోడ్ నుంచి రొయ్యి ప్యాకింగ్ కవర్స్ ఇవి విజయవాడకి పక్కన ఉన్న శ్రీకాకుళం, కృష్ణానది శ్రీకాకుళం. మహానుభావులు ఏంటంటే 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లోడింగ్ పాయింట్ అన్నారు, కానీ తీరా చూస్తే 100 కిలోమీటర్లు వచ్చినాయి. కానీ ఒప్పుకున్న పెళ్ళికి మేళ వాయించక తప్పదు కాబట్టి లోడ్ వేసుకున్నా. కానీ లోడ్ మాత్రం వర్త్ అనిపించింది, ఎందుకంటే బండిలోకి సగటుకు కూడా రాలేదు, సగమైంది కనీసం కాలు కూడా రాలేదు. ఈ యాక్సిడెంట్ అంతా చాలామంది చూసుంటారు, కానీ చూడని వాళ్ళకి మాత్రమే ఇది ఇక్కడ పనిచేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రొయ్యి పిల్లలను పెంచుతారు. అందుకనే ఈ ఎండ నుంచి పెంచి చుట్టుపక్కల 10 మంది దగ్గరకు పోయి వచ్చేటప్పటికి మన కాడికి పెరిగిన తర్వాత గోబాసి అంత రేటు చెప్తారు. అట్టా కంపెనీ కాడి ఆఫీస్ కాడికి పోయేసి బిల్లులు తీసేసుకుని అట్టా వాటర్ కోసం పోదామని చెప్పి పోతున్నాయి. ఎందుకంటే ఈ వాటర్ సముద్రం వాటర్ నుంచి తీసిన మంచినీరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.